నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. సూర్య నమస్కారాల పార్కు ప్రారంభించిన ఆదిరెడ్డి. కూటమి సర్కార్ అతిపెద్ద భూ కుంభకోణం. గుర్సాపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం. ఘనంగా పరశురామ పురస్కార ప్రధానోత్సవాలు. బ్రాహ్మణులు సంఘటిత కావాలని వ్యక్తుల పిలుపు. ప్రత్యేక అవసరాల పిల్లలు స్ఫూర్తి నింపారు. అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్. మేడే రోజున 10 లక్షల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని, ప్రజల ఆరోగ్యానికి నగరాభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని కోరారు. స్థానిక 50వ డివిజన్ లాలా చెరువు సెంటర్లో నగరపాలక సంస్థ సాధారణ నిధులు 48 లక్షలతో ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల పార్కును సోమవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ, నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో వారి అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు మీరు చేసిన ఆసనాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి, చూసుకోండి కావాలండి. అక్కడ ఉన్న భంగిములన్నీ కూడా అవేనమాట అండి. ఎవరైతే ఈ సూర్య నమస్కార ఆసనం ప్రతిరోజు ఉదయం అయితే తూర్పుకి, సాయంత్రం అయితే పడమరకు తిరిగి చేస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రత్యక్ష నారాయణ ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ ద్వారా మనకు సంక్రమిస్తుందని శాస్త్రం చెప్తుందన్నమాట. పార్కే కాదు, ఒక యోగా చిన్నది ప్రజలు నేర్చుకోవడానికి ఒక సెంటర్ కింద, యోగా ట్రైనింగ్ సెంటర్ కింద దీన్ని తీర్చిదిద్దగలిగితే, ఆ పార్కు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం చేసినట్లయితే సంపూర్ణంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే పార్కు వచ్చి చూసి ఓహో ఆసనాలు అంటే ఇదే అని ఆలోచించేదానికి చూసేదానికన్నా ఇక్కడ అదే ఆసనాలు వేసి యోగా నేర్చుకుంటే చాలా మంచిదన్నది నా తాలూకు అభిప్రాయం. గురువులు వచ్చారు, యోగా గురువులు, వారి యొక్క ఏదైతే సర్వీసెస్ను ఉపయోగించుకోండి. వాళ్ళు నేర్పిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏది లేదు. ఆరోగ్యకరంగా ఉండగలిగితే అదే గొప్ప ఆస్తి. అందరూ ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నది ఈ కూటమి యొక్క ప్రభుత్వం. ఎందుకంటే మానవ వనరులు ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి, తోడ్పడతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం 3,000 కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉర్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని, అందుకే కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉర్సా ఆవిర్భవించిందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్లడానికి ముందు నెలలోనే ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యిందని అన్నారు. ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్ చేసిన 2 నెలల్లోనే 1,000 కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు ఆగ మేఘాల మీద ప్రభుత్వాన్ని అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇది భారీ కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. ఇవాళ దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఈ యొక్క భూ కుంభకోణం పైన పూర్తి స్థాయిగా సిబిఐ ఇన్వాల్వ్ కావాలి. అసలు ప్రభుత్వ సంస్థలకి మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకుని ప్రభుత్వ సంస్థలకి ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున మీరు భూములు కేటాయిస్తే, ఒక ఊరు పేరు లేని ఈ యొక్క కంపెనీలకి, ఇంకొకటి కూడా అతను గతంలో కూడా డిఫాల్ట్ ఉన్న సందర్భం కూడా ఉంది. ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో ఈ ప్రమోటర్స్ 21st సెంచరీ కంపెనీలు పెట్టి వాళ్ళపైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. అంటే మీరు ఆ వ్యక్తుల్ని ఓర్సా అనే ఒక కంపెనీ చూపించి ఆ కంపెనీకి దారాదత్తం చేసే కార్యక్రమం చేయట్లేదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఓ పక్కనేమో టీసీఎస్ని పెడతారు, ఒక పెద్ద సంస్థ. ఆ టీసీఎస్ని పెట్టి దానికేమో దీనికన్నా బాగా తక్కువకి, అంటే ప్రజలు
యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి టీసీఎస్ని పెడతారు. టీసీఎస్ పెట్టి 99 పైసలు అంటే చర్చ అంతా అక్కడ జరగాల. ఇంకో పక్కనేమో ఈ ఓర్సా అనే ఒక కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీకి ఈ యొక్క పెద్దలు వాళ్ళ యొక్క బినామీలతో మొత్తం అంతా కూడా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ఎవరికి తెలియదండి ఇవన్నీను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టక్కుటమారు విద్యలన్నీ కూడా ఎవరికి తెలియని కాదు. ఒక పక్కన టీసీఎస్ని ఎందుకు పెట్టారు, ఒక పక్కన ఓర్సాని ఎందుకు పెట్టారు అంటే చర్చ అంతా కూడా 99 పైసలు టీసీఎస్కి ఇచ్చారు, టీసీఎస్ని రానివ్వకుండా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన సైలెంట్గా దీన్ని స్వాహా చేసే కార్యక్రమం చేయట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. పరశురామ జయంతి సందర్భంగా పరశురామ పురస్కార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక లలితానగర్ భార్గవ కళ్యాణ మండపంలో పరశురామ పురస్కార ప్రధానోత్సవం సభ అంగరంగ వైభవంగా జరిగింది. పలు రంగాల్లో రాణిస్తున్న బ్రాహ్మణ నాయకులకు ఈ పురస్కారాలను ప్రదానం చేసి అభినందించారు. పరశురామ పురస్కార ఎంపిక జ్యూరీ కమిటీ అధ్యక్షుడు దుర్వాసుల సత్యనారాయణ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ నిర్వహించారు. మహానుభావుల చరిత్ర రచయిత జమ్మి రామారావు, సనాతన ధర్మ పారాయణరాలు మంచిరాజు కేమలత, బ్రాహ్మణ కౌన్సిల్ పిల్లల మర్రి మురళీకృష్ణ, బ్రాహ్మణ సేవా పరులు నండూరి సుబ్బారావు, రాజనగరానికి చెందిన వాడ్రేవ శ్రీనివాస కుమార్, కొత్తపల్లి భాస్కర రామం, ప్రవీణ్, శుక్ర, యజుర్వేద, ఘానపాటి జ్యోత్సుల సుబ్రహ్మణ్యంలకు పరశురామ అవార్డులు ప్రదానం చేశారు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా అందులో పరశురామ కొంతమంది ఆచరిస్తున్నాం దాన్ని. ఓకే, మనకి రాసి ఒకసారి ఎలా చూడండి, ఎలా ఓకే ఘనత వీరిది. ఆల్రెడీ కోవూరులో కోరుకుంటలో కమ్యూనిటీ హాల్ మనం నిర్మించినట్టు ఉన్నది. జిల్లాలో ప్రతి మండలంలోనూ కూడా ఒక కమ్యూనిటీ. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు మన పిల్లపరి మురళీకృష్ణ గారు సత్యనారాయణ గారు పెద్దలందరూ సత్కరిస్తారు. గారు ఆ విగ్రహం పెట్టేటప్పుడు వాళ్ళ మిత్రుడు స్నేహితుడు సన్మానించుకున్నారు. ఐవీఆర్ కృష్ణారావు గారు చేతే ఇది ఓపెన్ చేయించాలన్నారు. పెద్ద వద్దు, ఐవీఆర్ కృష్ణారావే చేయాలని చెప్పి దాదాపు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసిన ప్రత్యేక అవసరాలు కలిగిన 126 మంది ఉత్తీర్ణత సాధించిన ఎందరికీ ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ అభినందించారు. కలెక్టర్ ఛాంబర్ లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను కలెక్టర్ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ను కలిసిన వారిలో సర్వశిక్ష అభియాన్ ఎస్ సుభాష్ని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలలో 126 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 88.86% ఉత్తీర్ణత సాధించడం స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. వీరిలో ఉత్తమ ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిన రాజమండ్రి రూరల్ మండలానికి సంబంధించి శాటిలైట్ సిటీ పాఠశాల విద్యార్థి చిరంజీవి శివకుమార్ శంకర్, రాజమండ్రి అర్బన్ మండలానికి చెందిన నవ్యశ్రీ, తాళ్లపూడి అన్నదేవరపేటకు ఆకుల లావణ్య లక్ష్మి తదితరులను అభినందించి భవిష్యత్తులో మరింత బాగా రాణించాలని అభిలాషించారు. చెప్పాలి
స్టేట్ లెవెల్లో చేశారండి సిడబ్ల్యూఎస్ పిల్లలకి బాల్స్ కరెక్ట్గా వాళ్ళు ఎక్కడ చెప్తే ఎగ్జాక్ట్గా అక్కడికి ఇచ్చారనమాట టార్గెట్ బాల్స్ గేమ్ అని మన స్లో కట్ అయిపోయింది. వైట్ బాల్ ఉంటుంది మేడం, తర్వాత వీళ్ళకి బాల్ ఇట్లా వేస్తే ఆ వైట్ బాల్ హిట్ అవ్వాలి వేరే అదే మన స్నూకరే అయిపోయింది. ప్రతి బాల్స్ ఉంటాయండి, టార్గెట్ లో వాళ్ళు రీచ్ చేయాలి అంటే టార్గెట్ అండ్ గ్రిప్ అంతే. కోఆర్డినేషన్ ఇతనికి గోల్డ్ మెడల్ వస్తుంది. మేడే అంటే సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల పండగ అని అదే రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్లందరికీ 10 లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఉచితంగా చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అనుమతి మేరకు 30 మందితో వేసిన డిసిసి కమిటీని ఆయన ప్రకటించారు. వారికి మేడే రోజున డిసిసి కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. ఆలూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణను చాలా దారుణంగా హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికా సోదరులందరికీ కూడా నియోజకవర్గం కర్నూలు జిల్లా అయిన ట్రక్తో గుద్ది వాళ్ళు ఎవరినైతే నామిని ఒకవేళ వాళ్ళు చనిపోతే ఆ బెనిఫిట్స్ తీసుకొని మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఉదయం 10 గంటలకు వచ్చినట్లయితే అందు గురించి మా కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్మికులు పిల్లలు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకునే కొత్త బట్టలు లేదా బ్లేజర్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లవాడు ఏ క్లాసులో చదువుతున్నాడో దానికి సరిపడా సైజులో మరి కొత్త బట్టలు, అలాగే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాళ్ళకి బట్టలు ప్లస్ బ్లేజర్ అవి ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి కార్మిక సంఘటిత అసంఘటిత కార్మికులందరినీ కూడా కోరటం జరుగుతుంది. మేడే అనేది మరి భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి పండగ. ఈ పండగకే మరి కార్మికులు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకే 10 లక్షల రూపాయలు పోస్టల్ ఇన్సూరెన్స్ని ఉచితంగా మేడే రోజున డ్రైవర్స్ అందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్స్ అందరికీ కూడా ఉచితంగా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే డ్రైవర్స్కి మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కువ యాక్సిడెంట్లు డ్రైవర్స్కి జరుగుతుంటాయి కాబట్టి డ్రైవర్స్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్స్ అందరికీ కూడా మరి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. దానికి చనిపోతే 10 లక్షల రూపాయలు వస్తుంది. అలాగే ఏదన్నా అంగవైకల్యం అయ్యి చెంది వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా 10 లక్షలు వస్తుంది. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్కి 60,000. శ్రీమతి శర్మిలారెడ్డి గారు పిసిసి వారు ఆమోదించి మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గం కూడా అన్ని వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అదేవిధంగా మహిళ అందరిని కూడా సంక్షేమ స్థానం కల్పించడం జరిగింది. ఈ యొక్క సర్వే కూడా చేసేటప్పుడు మేము కూడా కార్యవర్గ సభ్యులు తీసుకునేటప్పుడు ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఆ నియోజకవర్గాల పనితనం అదేవిధంగా గతంలో అక్కడ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు పార్టీ ప్రెసిడెంట్స్ వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని బలంగా ఉండాలనే ఉద్దేశంతో వారందరూ కూడా గుర్తించి మరి సుమారు 7 ఉపాధ్యక్షులు 9 మంది జనరల్ సెక్రటరీలు 2 స్పోక్స్ పర్సన్స్ 1 ట్రెజరర్ 9 మంది సెక్రటరీస్ 2 ఆర్గనైజ్ సెక్రటరీలతో మొత్తం 30 మందితో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్ని వర్గాలు అన్ని కులాలను కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజుతో మరి కాంగ్రెస్ పార్టీ ఒక జిల్లా కమిటీ సుమారు 70-80 మందితో ఒక కార్యవర్గాన్ని ఇవాళ బలంగా తెచ్చుకున్నాం. ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గారు కర్నూలు జిల్లా మరి ఈయన్ని ట్రక్కుతోటి గుద్ది పొడవలతో నరికి దారుణంగా రోడ్డు మీద హత్య చేశారంటే మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కానీ మరి ఇక్కడ ఆలోచిస్తే ఈ పరిపాలనా విధానం ఎవరి గురించి చెప్పడానికి కూడా సరిపోయేలా లేవు. మీటర్లు ఇది వరకే బిగించారు, బిగిస్తే అది మామూలుగా మనం వేసినా చెప్పినా తిరుగుతున్నాయి కరెంట్, మళ్ళీ బాస్తున్నారు. ఇది అద్వానికి ఇస్తారో అద్వాతి ఇంకొకరికి ఇస్తారో తెలియదు కానీ ఆ కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఈ బిగించేస్తున్నారు ఆదానికి ఇచ్చిన.
జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్కు దగ్గరలో బైసరన్ వ్యాలీ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది మృతి, 12 మంది తీవ్రంగా గాయపడిన దారుణ సంఘటనపై సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ ఖండించారు. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించామని చెప్పే మోడీ ప్రభుత్వం ఈ ఘటనపై సమాధానం చెప్పాలని, అక్కడ ప్రజానీకం తుపాకీ నీడనే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైన్యంలో 1,80,000 పోస్టులు ఖాళీలను భర్తీ చేయకుండా ఆపడాన్ని తీవ్రంగా విమర్శించారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని, పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని భారతీయులకు, భారతదేశ పౌరులకు ముందుగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. 28 మంది టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఇరాయిలు అమాయకుల పైన ఇలాంటి దాడి జరగడాన్ని యావత్ భారతదేశం, భారత పౌరులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే, పహల్గాంలో అక్కడ ఉగ్రవాదులు దాడి జరిపితే ఉగ్రవాదుల దాడిలో అక్కడ ఉన్నటువంటి సామాన్య పౌరుల్ని కాపాడడంలో, అక్కడ కాశ్మీర్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలను తేడా లేకుండా అక్కడ పనిచేసేటువంటి డ్రైవర్లు వాళ్ళంతా ముస్లింలు అయ్యండి, వాళ్ళు భారతదేశ పౌరుల్ని కాపాడడం కోసం ఇవాళ 28 మంది మృతి చెందిన దాంట్లో అనేక మంది ఇతరుల ప్రాణాలను కాపాడటం కోసం. రాజమహేంద్రవరం నగరానికి చెందిన బ్రాహ్మణ ప్రముఖులు, సేవాపరులు నండూరి సుబ్బారావుకు పరశురామ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. స్థానిక లలితానగర్ భార్గవ కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన పరశురామ జయంతి సభలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. పరశురామ పురస్కార ఎంపిక జ్యూరీ కమిటీ అధ్యక్షుడు దుర్వాసుల సత్యనారాయణ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు సూరంపూడి కామేష్, విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ఎంపీడీఓ వైవి జగన్నాథరావు, సీనియర్ ఎడిటర్ వి శేషగిరి వరప్రసాద్, ఆత్మీయ అతిథులుగా బ్రాహ్మణ ప్రముఖులు కోవరగిరి లక్ష్మీ నరసింహప్రసాద్, చిట్టప్రగడ రాధాకృష్ణ, ఈవని యజ్ఞ సూర్యనారాయణ శర్మ, ప్రత్యేక ఆహ్వానితులుగా దినవాహి నాగసాయి, జోసుల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ఆయన పరశురామ అవార్డును అందుకున్నారు. ఇక్కడ పరశురామ పురస్కారాలు ఇవ్వాలరా ఏం చేస్తామో తెలీదు, అందులో ఫస్ట్ పురస్కారం నండూరి రమణకి ఇవ్వాలరా అని చెప్పి అన్నాడు. ఆ రోజు ఈ పురస్కారాలు ప్రారంభించాం. కాబట్టి వాస్తవానికి ఈ పురస్కార అర్హులు ఆప్తుడిగా ఉంటూ గ్రామ సంఘాలు, రాజమండ్రి ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలని కూడా కలుపుకుంటూ నా తమ్ముడు చాలా సేవ చేశాడు. అలాగే నా తమ్ముడు ఆశ్రమం గారికి తమ్ముడికి ఒక కోరిక ఉండేది, సుబ్రహ్మణ్యేశ్వర గుడి కట్టాలండి. ఆ కోరిక మేరకు నేను ఆలోచన హౌసింగ్ బోర్డులో ఆనాటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ హౌసింగ్ బోర్డు ప్రముఖులు అందరూ కలిసి ఆ చేత గుడి కట్టించారు. ఈ గుడిలో ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే రాజమండ్రిలో పురోహితులు చేసే గ్రామాలందరికీ కూడా ఎవరికైతే విద్య ఉందో వాళ్ళందరూ చాలా గౌరవంగా బతుకుతున్నారు.
కానీ గోదావరి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి సరైన గౌరవం లభించట్లేదు. కారణం ఏంటంటే 5,000, 6,000, 7,000 ఇచ్చి కుటుంబాన్ని బతకమని ఎలా బతకాలో తెలియట్లేదు. అందుగురించే ధ్వజస్తంభంలో ఏ గుడికైనా సరే 30,000 రూపాయలు జీతం ఇచ్చి 10 డబ్బులు కూడా వాళ్ళకే ఇచ్చి ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అన్ని కూడా వర్తింపజేసి గ్రామంలో ఉన్నటువంటి గోదావరులందరినీ కూడా ఆ గుడికే అంకితమయ్యి ఆ గుడి సేవలోనే నియుక్తమై ఉండేలాగా నేను ఒక ఆలోచనతో అక్కడ ఒక కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. కారణం ఏంటంటే మనం ఎంత పెద్ద గుడి కట్టినా ఆ గుడిలో గోదావరిలో అక్కడ అంకిత భావంలో లేకపోతే ఆ గుడికి అక్కడ ప్రాముఖ్యత. ఉదాహరణకి వాడపల్లి వెంకటేశ్వర గుడి ఎప్పుడో కట్టారు, చాలా ఫేమస్ ఉండేది. ఆ తర్వాత తరంలో కొంతమంది పురోహితులు వచ్చి ఆ గుడి యొక్క ఇదిని అందరికీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆ గుడిగా ఎంత ప్రాముఖ్యత చెందిందో కూడా. కారణం ఏంటంటే ఒక తరంలో వచ్చినటువంటి గోదావరి ఆ గుడి యొక్క విశిష్టతని దాని గురించి వాళ్ళ నిత్య జీవితంలో అదే పనిగా చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఎక్కడో మరుగులు పడిపోయిన గుడి ఈ కాలం ఎంతో దేశమానంగా వెళ్తాం. ఒక గుడి నిలబడాలన్నా ప్రాచుర్యం చెందాలన్నా ఆ గుడి యొక్క ఆవశ్యకతని చెప్పేటటువంటి గోదావరిదే ముఖ్య ఇది. వాళ్ళు వేరే అవకాశం లేకుండా అదే పని మీద ఉంటే ఆ గుడి అభివృద్ధి చెందుతుంది. అలాగే పూజారుల యొక్క వంశము అది కూడా బాగా అభివృద్ధి చెందుతుందని నమ్మకం. ఇక్కడో కాదు అక్కడో కాదు వేసి అలా వేసి ఇలా వేసి ఏదో అనుకుంటే అక్కడ గుడి కమిటీ వాళ్ళు కూడా 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, లేదా 3,000 ఇస్తాం అనే పద్ధతిలో ఉన్నారు. ఇలా వెళ్ళి అలా గుడి తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ పద్ధతి మార్పు చెంది గోదావరులు అనే వాళ్ళకి ఒక గౌరవం దక్కాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాను. అది ఇంకా వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాను. దీని మీద బ్రాహ్మణ సంఘం వాళ్ళు అందరూ కూడా ఒక కమిటీ కింద నిర్ణయించుకుని ఒక కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం యొక్క మొత్తం ఫలితం అంతా కూడా మా తమ్ముడు నండూరి వెంకటరమణదే. కొవ్వూరు డివిజన్ పరిధిలోని 45 గ్రామాల్లో సమిత్వ సర్వే జరుగుతున్నట్లు ఆర్డీఓ రాణి సుష్మిత తెలియజేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో స్వమిత్వ సర్వే ప్రక్రియపై క్షేత్రస్థాయి అధికారులతో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 45 గ్రామాల్లో సుమిత్వ సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. వాటిలో ఇప్పటి వరకు 22 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్ 100% పూర్తి చేశారన్నారు. డివిజన్ మొత్తంలో 75% గ్రౌండ్ ట్రూతింగ్ పని పూర్తయిందని, గ్రామ స్థాయిలో 100% గ్రౌండ్ ట్రూతింగ్ చేయడంపై సర్వే సిబ్బందితో తహసీల్దార్లు, ఎంపీడీఓ, పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎల్పిఓ, ఐఓఎస్, డిఐఓఎస్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓపిఆర్డీలు, రిజర్వ్ డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో పాటు స్వామిత్వ నోడల్ అధికారులు పాల్గొన్నారు. 8.81% దగ్గరే ఎందుకు ఆగింది తాళ్ళపూడి? అంటే ఐ మీన్ ఎక్కడ ఇబ్బంది వచ్చింది? కాదు ఏంటి అంటే జీటీ 98.81 ఆగింది. జీటీ 100% చేసేయచ్చు కదా. సర్వే ప్రాబ్లం వల్ల పోచవరం అదే పర్సంటేజ్ లో ఆగిందండి. ప్రత్యేక పైన కూడా అక్కడే సర్వేలు ప్రాబ్లం వల్ల ఆగిందండి. సర్వే లేక ఆగిందండి. ఇదేమో ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వడానికి తాడిపూడి అయితే 100% రెడీ అయింది. 90 నోటిఫికేషన్ పోచవరం చేసాడండి. పోచవరం చేశాడు కానీ అక్కడ కొండల్లో ఇళ్ళు ఉన్నాయి. అది గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఎట్లా చేయాలని నేను ఇన్స్పెక్షన్ వచ్చాను. అది చూద్దాం. అన్ని దగ్గరికి వచ్చేసి సైమల్టేనియస్ గా ఈ స్టాఫ్ కూడా ఉపయోగించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. సూర్య నమస్కారాల పార్కు ప్రారంభించిన ఆదిరెడ్డి. కూటమి సర్కార్ అతిపెద్ద భూ కుంభకోణం. గుర్సాపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం. ఘనంగా పరశురామ పురస్కార ప్రధానోత్సవాలు. బ్రాహ్మణులు సంఘటిత కావాలని వ్యక్తుల పిలుపు. ప్రత్యేక అవసరాల పిల్లలు స్ఫూర్తి నింపారు. అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్. మేడే రోజున 10 లక్షల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.